సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. పిల్లల కోసం వచ్చిన దంపతులకు భర్త వీర్య కణాలతో కాకుండా ఇతరుల వీర్య కణాలతో గర్భం దాల్చేటట్లు చేసింది ఓ వైద్యురాలు. పుట్టిన బాబుకు క్యాన్సర్ రావడంతో అనుమానంతో తల్లిదండ్రులు DNA పరీక్షలు చేయించారు. దీంతో నిజం ఏంటో బయటపడింది. ఇక బాధితులు గోపాలపురం పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాల్, ఆర్టీఓ సాయిరాం, DMH డాక్టర్ వెంకటి ఆధ్వర్యంలో హాస్పిటల్కు చేరుకొని తనిఖీలు నిర్వహించారు. హాస్పిటల్ అధినేతతో పాటు వైద్యులు సిబ్బందిని విచారణ చేస్తున్నారు. అటు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. రైట్ హారిక, ప్రస్తుతం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో ఒక భాగోతం అయితే బయటపడిందని చెప్పుకోవాలి. ఏంటంటే పిల్లల కోసం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను ఆశ్రయించింది ఒక మహిళ. తన భర్త వీర్య కణాలతో సంతానం కలిగించాలని మరీ కోరాను అని చెప్పేసి ఆమె అంటున్నారు. అందుకు భిన్నంగా వైద్యురాలు ఆమె భర్త వీర్య కణాలతో కాకుండా వేరే వారి వీర్య కణాలతో మహిళకు సంతానాన్ని కలిగించింది. బేబీ పోలికలు, కలర్ తో పాటుగా రకరకాల అనుమానాలు ఉండడంతో ముఖ్యంగా బేబీకి క్యాన్సర్ రావడం. సో మొత్తానికి అసలు ఏం జరిగింది, అసలు ఎవరికి లేదు, ఇంత 2 years బేబీకి క్యాన్సర్ రావడం ఏంటి అని చెప్పేసి అనుమానంతో DNA టెస్ట్ కూడా చేయించారంట. అయితే పరీక్షల్లో వారి DNA అంటే బేబీకి ఉన్న DNA వేరేది అని చెప్పేసి తేలింది. దీంతో మొత్తానికి గోపాలపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు అండ్ క్లూస్ టీమ్ కూడా ఇప్పుడు సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్కి వెళ్ళింది. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం తనిఖీలు అయితే చేస్తున్నారు. మరి వీళ్ళు అయితే వీర్య కణాలు డంప్ చేసి మరీ పెట్టుకున్నారు అని చెప్పేసి అయితే తేలింది. అయితే వీళ్ళవి కాకుండా వేరే వాళ్ళవి వాడడం, అది కూడా ఇలాగే వీళ్ళకి మాత్రమే చేశారా, ఇంకా ఎవరికైనా చేశారా, లేకపోతే ఇంకెంతమందికి ఇలా చేసి ఉంటారు ఇల్లీగల్ గా అని చెప్పేసి కూడా చూస్తున్నారు. అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ IVF సెంటర్ల మీద అనుమానాలు కలిగే విధంగా అయితే ఈ సంఘటన మనకు ఒక రకంగా నిదర్శనం అని చెప్పుకోవాలి. అయితే మరి వైద్యురాలిని అలాగే ఈ సెంటర్ నిర్వాహకులని ప్రస్తుతం అయితే పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కేవలం వీరికి మాత్రమే చేశారా లేదా ఇంకా వేరే వాళ్ళకైనా చేశారా అన్న దాని మీద విచారిస్తున్నారు. ఎంతకాలం నుంచి ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నడుస్తున్నారో ఆరాధిస్తున్నారు. అయితే ఆసుపత్రికి అనుమతులు ఉంటాయా లేవా, ముఖ్యంగా దీనిపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు హారిక. మరి ఇదైతే ఖచ్చితంగా హైదరాబాదే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఈ మహిళ ఇప్పుడు అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను, అసలు నా బేబీ అనుకున్న బేబీ నాది కాదు అనేసరికి నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆవిడ రోధిస్తుంది. అయితే ఆవిడ గత కొన్ని సంవత్సరాలుగా పెళ్ళై 5 సంవత్సరాలైనా పిల్లలు లేకపోవడంతో ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే డైరెక్ట్ గా IVF టెస్ట్ చేయించుకున్నారంట అండ్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. తర్వాతనే ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ మీ ఆవిడ ఫ్రెండే సజెస్ట్ చేస్తే వెళ్ళి మరి ఈ వీర్య కణాలతో నా భర్త వీర్య కణాలతో చెయ్యండి అని చెప్పేసి అన్నా కూడా ఇలా చేసేసరికి అసలు ఆవిడకి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఆవిడ రోధిస్తుంది హారిక. అయితే ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే దర్యాప్తు కొనసాగుతోంది. మరి ఇంకా ఎలాంటి డీటెయిల్స్ బయటకు వస్తాయనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే మనం. థ్యాంక్ యూ హారిక.